ఖైరతాబాద్ మహావినాయకుడు కొలువు తీరాడు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాల ప్రారంభమై 70 ఏళ్లైన సందర్భంగా 70 అడుగుల ఎత్తులో ఈ విగ్రహం ఏర్పాటు చేశారు. 7 అంకెకు ప్రాధాన్యమిస్తూ 7 తలలు, 2 వైపులా 7 చెప్పులు, మొత్తం 14 ఇక్కడ విఘ్నేశ్వరుడు కొలువు తీరాడు. ఖైరతాబాద్ గణపతిని గవర్నర్, సీఎం దర్శించుకుని పూజలు చేశారు. ప్రస్తుతం ఖైరతాబాద్ గణనాథుడి వద్దకు భారీ సంఖ్యలో భక్తజన సందోహం చేరుకుంటోంది. 70 ఏళ్లైన సందర్భంగా 70 అడుగుల ఎత్తులో భారీ గణనాథుడు కొలువు తీరాడు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అలాగే గవర్నర్ దర్శించుకున్నారు. ప్రముఖులు ఒక్కొక్కరిగా ఆ గణనాథుని దర్శించుకునేందుకు తరలి వస్తున్నారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితి వివరించేందుకు మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్లో చేస్తున్నారు. ప్రవీణ్, ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పరిస్థితి, ఎలా ఉంది, భక్తుల కోలాహలం ఎలా కనిపిస్తోంది మీకు? సతీష్, మనం చూస్తున్నాము ఖైరతాబాద్ మహాగణపతి విద్యా గణపతిగా నెలకొన్న మహాగణపతి దర్శనార్థం వేల సంఖ్యలో భక్తులు వచ్చారు. ఇక్కడ మరాఠా డోల్ అసోసియేషన్ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. వివిధ కార్యక్రమాల్లో ఇప్పుడే మరాఠా ఇది ఏదైతే డోల్ సంఘం ఉందో వాళ్ళు వాళ్ళ యొక్క కార్యక్రమాలను ఇక్కడ ప్రదర్శింపజేస్తూ ఉన్నారు. అదేవిధంగా మహాగణపతిని చూసేందుకు భక్తులు వేల సంఖ్యలో పాల్గొంటూ ఉన్నారు. విద్యా మహాగణపతిగా ఈ సంవత్సరం కొలువు తీరాడు. అయితే ఈ ఉదయం మొదటి పూజలో భాగంగా ఈ ఉదయమే ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి పూజను నిర్వహించారు. అనంతరం ఇక కాసేపటి క్రితమే తెలంగాణ గవర్నర్ కూడా మహాగణపతిని దర్శించుకోవడం జరిగింది. ఇక్కడ అనేక వివిధ సంఘాల నుండి కూడా వచ్చేసి మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ పోతున్నారు. అయితే మరాఠా డోల్ సంఘం వాళ్ళు కూడా తమ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మహాగణపతిని బంధిస్తున్నారు. ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించడానికి భారీ ఎత్తున అయితే భక్తులు గిట్ట వచ్చారు. వాళ్ళ యొక్క మరాఠా సంఘం ఏదైతే ఉందో, వాళ్ళ డోల్ సంఘం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా అయితే ఈ యొక్క ఉత్సవాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీళ్ళు హైదరాబాద్ నుండి వచ్చినటువంటి అయితే ఈ యొక్క సంఘం డోల్ కార్యక్రమానికి పాల్గొనడానికి, మరాఠీ డోల్ సంఘానికి పాల్గొనడానికి భారీ ఎత్తున మహిళలు మరియు అలాగే అయితే పురుషులతో కూడుకున్నటువంటి ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలను బంధించడానికి తమ సెల్ ఫోన్లో బంధించడానికి అనేక విధమైన భక్తులందరూ కూడా వేల సంఖ్యలో భక్తులు వచ్చారు. అదేవిధంగా దర్శనానికి కూడా ఉదయం నుండి దర్శనానికి యథావిధిగా భక్తులు అధిక సంఖ్యలో భక్తులు కూడా పాల్గొంటూ ఉన్నారు. వేల సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. నగరం మొత్తం నుండి కాకుండా వివిధ జిల్లాల నుండి కూడా వచ్చేసి పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో యొక్క దశ మహా విద్యా గణపతిని దర్శనం చేసుకుంటూ ఉన్నారు. అయితే ఈ యొక్క దశ మహా విద్యా గణపతి ఇక్కడ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ లో ఒకట అయితే విష్ణు కళ్యాణం అండ్ అనదర్ వన్ శివ పార్వతుల కళ్యాణంతో పాటు అయోధ్య రామ మందిరం ఏదైతే ఉంటుందో, అయోధ్య రాముని అవతారం, బాలరాముని అవతారం కూడా అక్కడ అయోధ్య బాలరాముని గిట నిర్మించారు. అదేవిధంగా రాహుకేతు విగ్రహాలను కూడా అక్కడ నిర్మించడం జరిగింది. రాముడు ఏ విధంగా అయితే ఉంటాడో ఆ యొక్క ప్రతిమను కూడా ఇక్కడ అయితే నెలకొల్పడం జరిగింది. అదేవిధంగా పక్కలో అక్కడ రైట్ సైడ్ లో చూసుకుంటే రాహు కేతు విగ్రహాలు కూడా టోటల్ గా ఈ యొక్క మహాగణపతి మొదటి పూజ అనంతరం అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున వీళ్ళు జై భవానీ జై శివాని అంటూ నినాదాలు చేస్తూ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క
మార్వాడా సంఘం ఏదైతే ఉందో మార్వాడా సంఘం పెద్ద ఎత్తున ఈ యొక్క డోలు కార్యక్రమాన్ని సంస్కృతి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క సంస్కృతి కార్యక్రమాలు కాసేపటి క్రితమే ఇక్కడ ప్రారంభమైనాయి. అయితే ఉదయం నుండే భక్తులు అధిక సంఖ్యలో రావడం కూడా ప్రారంభమైంది. వాళ్ళ కార్యక్రమాల్లో భాగంగా ప్రదర్శన ప్రత్యేక ప్రదర్శన డోలు కార్యక్రమం ప్రత్యేక ప్రదర్శన. ఇందులో మొత్తం టోటల్గా 40 మంది తమ ప్రత్యేకమైన డోలు వాయిద్యాలతో ఈ యొక్క దేవదేవుని దర్శించుకోవడానికి వచ్చిన ప్రజలు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా వీక్షించేందుకు అవకాశం కల్పించారు. ఎక్కడ చూసినా సెల్ ఫోన్లలో ఈ యొక్క సంస్కృతి కార్యక్రమాలను చేస్తూనే ఉంటారు. వాళ్ళ యొక్క కార్యక్రమాలను మనం చూస్తూ ఉన్నాం. మహిళలు పెద్ద ఎత్తున మహిళలు కూడా వాళ్ళ సంస్కృతి కార్యక్రమాలతో పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. వేల తాళాల మధ్య గణపతి సాంస్కృతిక కార్యక్రమాలని నిర్వహిస్తూ వస్తున్నారు. మరాఠా సంఘం వాళ్ళు ఏదైతే డోలు సంఘం ఉందో ఆ డోలు సంఘం వాళ్ళు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మహిళలు పెద్ద ఈ యొక్క ప్రదర్శన చేస్తున్నారు. శివానంద శర్మ గారు 100 రూపాయలు